సాయంకాలం 4 గంటల నుండి పని స్టార్ట్ చేశాను. పొద్దున పూట ఇల్లు అది మాప్ పెట్టడం అస్సలు అవ్వట్లేదండి. పొద్దున్నే లేవాలంటే నేను ఇల్లు మాప్ పెట్టేసి స్నానం చేసి దీపారాధన చేసి దేవుని దగ్గర హరే కృష్ణ మంత్రం చేసుకోవాలంటే నేను 2:30కి అట్లా లేకవాల్సి వస్తుంది. అందుకని ఒక్కొక్కసారి 3 అవుతుంది. ఇంకా ఆ దేవుడి గది వరకే ఊడ్చేసేసుకుని దీపారాధన చేసేసుకోవటం అవుతుంది కాబట్టి ఇల్లు మాప్ పెట్టడం అసలు కుదరట్లేదు. ఇంకా ప్రతిరోజు మధ్యాహ్నం సాయంత్రం పని స్టార్ట్ చేసే ముందల ఇక మొదలు పెట్టుకుంటానన్నమాట. వీలున్న రోజున ఒక్కొక్కసారి మెలకువ వచ్చిందనుకోండి, స్టార్టింగ్లోనే ఒక్కొక్కసారి తెల్లవారుజామునే పెట్టేసుకుంటాను. లేదంటే రెండో పూట నుండైనా మాప్ పెట్టాల్సిందే. అందుకని చెప్పి ఇక ఈరోజు మళ్ళీ సాయంత్రం పూట పనులు మొదలైనవి కదా, కొంచెం వీడియో కూడా షేర్ చేసుకుందామని చెప్పి ఈరోజు నేను చేసుకున్న ఇంట్లో పనులతో చూపించుదామని చెప్పి వీడియో అయితే తీసుకుంటున్నాను. ఇంకా ఇదిగోండి, మేము ఇద్దరమే కాబట్టి ఉండేది, పిల్లలు అట్లా ఎవరూ లేరు కాబట్టి అంత మాపేమో ఉండదు. వారానికి ఒకసారి మారుస్తూ ఉంటాను. పిల్లలు ఉంటే మాత్రం కంపల్సరీ 3 రోజులకు ఒకసారి బెడ్షీట్ తీసేయాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు 2 రోజులకు ఒకసారే తీసేస్తాను, కానీ 3 రోజులకు ఒకసారి అట్లా తీసేస్తాను. వారానికి 3 సార్లు అలాగా తీయాల్సి వస్తుంది అన్నమాట. పిల్లలు ఉంటే, పిల్లలు లేకపోతే వారానికి ఒక్కసారి. అప్పటికైనా ఎక్కువగా ఏమీ మాయవు, కానీ నాకే మనసు ఒప్పదనమాట. ఇంకా వారం అయిపోయింది కదా, తీసేసి వాష్ చేసేద్దాము అని చెప్పి. అలాగే ఇంకా ఈ పిల్లోస్కేమో ఒక కవర్ ఉంచేస్తాను. ఇలా లోపల వైట్గా ఉంటుంది కదా, మళ్ళీ ఒకటే పిల్లో వేస్తే కొంచెం మాసిపోయినట్లు ఉంటుందని చెప్పి నేను డబుల్ పిల్లో కవర్ తొడుగుతూ ఉంటానన్నమాట. ఇలాగ డబల్ వేసుకుంటే నేను మళ్ళీ ఉతికేటప్పుడు ఇవి పైన ఒకటే కవర్ తీసేసి ఉతికేస్తాను. నెలకు ఒకసారి మాత్రం ఆ 2 కవర్లు దిండు కవర్లు తీసేసి వాష్ చేసేస్తానన్నమాట. అలాగా నేను మాయకోకుండా ఉంటుంది, బాగుంటుందని చెప్పి పైన ఇంకొకటి కూడా ఇలా వేస్తూ ఉంటాను. ఎప్పటి నుంచో నాకు ఇలాగే అలవాటు. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫిల్లోనే తీసి ఒక్కో ఫిల్లో ఇప్పుడు 2 కవర్లు వేస్తున్నాను కదా, 2 కవర్లు కాకుండా ఒకటే తీసి ఉతుకుతాను అనమాట. ఎక్కువగా ఒక నెల దాటిన తర్వాత 2 కవర్లు తీసి ఉతికేసేస్తూ ఉంటాను. అదే ఇంకా మీకు చూపిస్తూ ఉన్నాను వీడియోలో. ఇంకా ఈ బెడ్షీట్స్ కూడా వాష్ చేసేసాను అనమాట. చాలా బట్టలు ఉన్నాయి. ఈరోజు ఉతికేసాను, మడతలు పెట్టేశాను. అదంతా ఏమి చూపించలేదు. ఎండ బాగా వస్తుంది. పైకి తీసుకెళ్ళి కెమెరా ఫోన్తో షూట్ చేయాలన్నా వీడియో తీయాలన్నా అసలు నాకు మనసు రావట్లేదు, వద్దులే అనిపిస్తుంది అనమాట. ఇంకా అలాగే హాల్లో కూడా ఇలాగ నవారు మంచం ఉంటుంది. ఈ నవారు మంచం మీద 2 బొంతలు వేసేస్తాను, ఎందుకంటే మెత్తగా ఉంటుంది అని చెప్పి. బొంతలు వేసిన తర్వాత మళ్ళీ బెడ్షీట్ వేస్తాను అనమాట. ఇంకా ఉతికిన మడతలు పెట్టిన బట్టలు ఉన్నాయి, మడతలు పెట్టేశానని చెప్పాను కదా, ఇంకా అవన్నీ తీసుకొచ్చి సర్దేసేస్తున్నాను. ఎక్కడ అంటే నిన్న వాష్ చేయలేదు బట్టలు, అందుకని ఈరోజు ఎక్కువ అయిపోయినాయి అనమాట. ఒక్కొక్క రోజు బయటికి వెళ్ళే పని ఉంటే నేను అసలు ఉతకను. ఒకవేళ వెళ్ళినా కూడా ఎవరు తీస్తారు, నేను వచ్చేసరికి సాయంత్రం అయిపోతుంది అనుకోండి. ఇంకా బట్టలు అలాగే ఎండలో కలర్స్ పోతూ ఎగురుకుంటూ వేలాడుతూ అలాగే ఉంటాయి అని చెప్పి, అయితే ఇందులో ఇంకో రోజు ఎక్స్ట్రా ఎక్కువ బట్టలు ఉంటే ఏం చేస్తాం మరి అని చెప్పి ఇక నేనైతే ఇంట్లో ఉన్నప్పుడే బట్టలు అయితే వాష్ చేసేస్తాను. అసలు ఈ ఎండకి మంచిగా సర్ఫ్లో పెట్టి ఉతుకుతూ ఉంటే బాగా ఎండిపోయి భలే కమ్మట వాసన వస్తున్నాయి. బట్టలు అయితే చాలా బాగుంటున్నాయి. వర్షాకాలం అయితే అసలు బట్టలు ఆరవు, అదొక రకమైన స్మెల్ కూడా వస్తూ ఉంటాయి కదా. ఇలా ఎండకి ఎండితే మాత్రం బట్టలు భలే స్మెల్ వస్తున్నాయి. ఇంకా దీని తర్వాత ఈ పని అంతా అయిపోయిన తర్వాత ఇక ఇదిగోండి, ఇదంతా నేను అనుకున్నాను, ఈ తలుపు తీస్తే మాకు సాయంత్రం పూట ఎండపొడ వస్తుంది అనమాట. ఎండపొడ వస్తే అసలు తెల్లగా కనిపించట్లేదు ఈ లైట్ వెలుతురికి, ఆ ఎండపొడకి. అందుకని చెప్పి తలుపేసేసి ఒక లైట్ వేసినా కూడా కొంచెం లైటింగ్ తక్కువగా కనిపిస్తుంది. నేను వీడియో తీసేటప్పుడైతే గమనించలేదు, అయ్యో తలుపన్నా తీయాల్సింది అని అనిపించింది. తలుపు తీస్తే అదొక రకంగా వైట్ షేడ్ వచ్చి అస్సలు కనిపించట్లేదు అనమాట. ఇదిగోండి, ఇలాగా సాయంత్రం పూట ఎండ వస్తుంది మాకు. 6 అయినా కూడా సూర్యకిరణాలు ఈ హాల్లోకి వస్తాయి అన్నమాట. పడమర ఫేస్ కాబట్టి మా ఇల్లు, అందుకని చెప్పి నేను ఈ తలుపేసి వీడియో చేసుకోవటం అవుతుంది. ఇంక ఇవన్నీ ఎక్కడెక్కడ సర్దేసేసి ఒక పాత క్లాత్ ఒకటి తీసుకుని మంచిగా తుడిచేస్తూ ఉంటాను అనమాట. ఎంత లోపలికి ఉన్నా కూడా ఇల్లు దుమ్ము ఎక్కడి నుంచో వస్తుందో తెలియదు, కానీ ఎంత దుమ్ము ఉంటుందో. ఒక్క పూట లేట్ చేసినా తుడవటం, ఇట్లా వేలి పెట్టి తుడుస్తుంటే తెల్లగా అంటుతుంది అనమాట. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఈ దుమ్ము.
ఇంకా రోడ్ల మీద బళ్ళు, బస్సులు, కార్లు వెళ్ళే వాళ్ళ పరిస్థితులు అయితే ఎలా ఉంటుందో అనిపిస్తుంది. ఎందుకంటే మా ఇల్లు లోపలికే ఉన్నా కూడా దుమ్ము బాగా ఉంటుంది. ఇద్దరు మనుషులమే కానీ ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి. అయినా సరే ఒక్క పూట ఓడవపోయినా మాపు పెట్టకపోయినా అసలు చికాకుగా అనిపిస్తుంది అనమాట. కాళ్ళ కింద కడిగేదంటూ ఏమీ ఉండదు కదా. ఇక ఎప్పటికీ మాపు పెట్టుకోవడమే. ఈ కడగటానికి కూడా ఇంట్లో సామాన్లు ఎక్కువ, అదిగాక ఇంటికి కడిగేటట్టుగా కూడా బెజ్జాలు అట్లా ఏమీ లేవు అనమాట. అందుకని చెప్పి ఇక అసలు కడగటం అంటూ ఉండదు. ఎప్పటికప్పుడు మాపు పెట్టుకోవటమేనమాట. ఇంక రోజు ఊడ్చి కల్లాపేసి ముగ్గేసుకున్నట్టుగా రోజు ఇంట్లో మాపు అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. ఇంకా హాల్ అయిపోయిన తర్వాత బెడ్రూమ్ కూడా ఊడ్చేసి ఈ వంట రూమ్లోనే దేవుడు కూడా ఉంటాడు కదా మాకు కృష్ణయ్య. ఇక మాపు ఇక్కడ కూడా పెట్టేసేసుకుని దీపారాధన చేసి తీసుకుందాము. పొద్దున పూటేమో ఈయన చేస్తున్నారు, ఒక్కొక్కసారి నేను చేస్తాను. ఎవరికి వీలుగా ఉంటే వాళ్ళమన్నమాట. భగవంతుడికి సేవ చేసుకుంటున్నాము. ఇదిగోండి ఇక ఆ తలుపు తీస్తే ఇలాగ కిరణాలు చూసారా ఎంతవరకు వచ్చేసినాయో. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది, 5:30 అవ్వస్తుంది అనమాట. ఇట్లా ఉంటుంది. ఇంకా బాగా ఎక్కువగానే ఉంటుంది. నేను తలుపు శాంతం తీయలేదన్నమాట, కొంచెం వరకే తీశాను. ఎందుకంటే వీడియోలోకి కనిపించట్లేదు అని చెప్పి నేను తలుపు తీయలేదు. అలాగే లైట్ కూడా వేయలేదు, ఫ్యాన్ వేసేసి తుడుస్తున్నాను అనమాట. లైట్ వేస్తే ఈ బయట వెలుతురికి, సూర్యకిరణాల వెలుతురికి ఆ లైట్కి తెల్లగా కనిపిస్తుంది, అస్సలు బాగుంటలేదు వీడియో. అందుకని చెప్పి లైట్ వేయలేదు. ఈ పని అంతా చేసేసుకున్న తర్వాత గిన్నెలు కూడా ఉన్నాయి, అవి బయట వేసేసాను. పప్పు ఒకటి నానపోసాను, దోశలకు వేద్దామని చెప్పి నానపోసాను. ఆ పని కూడా చేసుకోవాలి. హాల్ కూడా పెట్టేశాను. మాపు హాల్ పెట్టేసిన తర్వాత ఈ బెడ్రూమ్ కూడా పెట్టేసుకుందామని చెప్పి ఇలా బెడ్షీట్ వేసాను కదా, ఫోల్డ్ అయితే చేయట్లేదు. ఎందుకులే, ఫోల్డ్ చేస్తే అటుపక్క ఇటుపక్క అటు రాను ఇటు రాను ఎందుకు, చిన్నపిల్లలు ఉంటే ఎక్కా తొక్క అయితే ఇదంతా వేసినా కూడా బెడ్షీటు అటు ఇటు జరిగిపోద్ది. ఎవరూ లేం కదా, పెద్దవాళ్ళమే కదా, ఏమంత ఉంటుందిలే, వేసింది వేసినట్టే ఉంటుంది అని చెప్పి నేనైతే ఒక్కోసారి ఫోల్డ్ చేస్తాను కానీ ఒక్కొక్కసారి అయితే ఫోల్డ్ చేయలేదు. ఇక ఈ పూట కూడా అలాగే చేయలేదన్నమాట. ఇంకా ఈ బెడ్రూమ్ కూడా మాప్ పెట్టేసేసి నీట్గా ఫ్యాన్ వేసేస్తే 1 నిమిషంలో ఆరిపోతుంది మంచిగా. భలే హాయిగా ఉంటుంది. బెడ్షీట్ మార్చిన రోజునైతే భలే నిద్ర పట్టుతుందండి, ఎందుకనో తెలీదు. గిన్నెలు కూడా తోమేసేసాను బయట వేసి. పొద్దున ఇడ్లీ తిన్నాం కదా, టిఫిన్ తిన్నాక ఇక ఎండ బాగా వస్తుందని చెప్పి గిన్నెలు ఏమి కడగట్లేదు. ఒక గిన్నెలో పెట్టేసేసి టబ్బులో సాయంత్రం చల్లబడ్డాక కడుక్కుందాంలే అని చెప్పి ఒక పక్కన పెట్టేస్తున్నాను. 3 రేఖలు పెడతాను నేను, ఉన్నది ఇద్దరమే అయినా. ఎందుకంటే ఒక రేఖ ఖాళీగానే పెట్టేస్తాను అడుగున నీళ్లు పోసి. అదే డైరెక్ట్గా పెట్టేసేస్తే ఫస్ట్లో పెట్టిన రేఖకి ఇడ్లీ వేసి పెట్టేస్తే నీళ్ళంతా చింది ఇడ్లీ పైన పడిపోయి బెజ్జాలుగా అవుతుంది. అందుకని ఒక ఇడ్లీ రేఖ ఖాళీదే పెట్టేసి దానిపైన మాకు ఈ 2 రేఖల్లో ఇడ్లీ వేసేసుకుని పెడతాను అనమాట. అందుకని నేను 3 రేఖలుగా ఇది ఉన్నది. అసలు ఇడ్లీ పాత్రకి 3 రేఖలే ఇచ్చారు, ఈ 3 రేఖలు పెట్టేసేస్తాను అనమాట. ఇక శుభ్రంగా కడిగేసేసానా. మంచిగా కడిగేసిన తర్వాత ఇప్పుడు నాకు బయట పనోళ్ళు వచ్చి చేస్తానంటారు. ఈయన కూడా ఎందుకు పని చేసుకోలేకపోతున్నావు, ఆ పని ఈ పని, ఒక పక్కన పూజలు ఎయ్యి తగ్గించుకోవు, గిన్నెలు కడుక్కోటాకైనా ఒక మనిషిని పెడతాను అని అంటే నాకు అసలు నచ్చదనమాట. వాళ్ళు పైన కడుగుతారు, నేను అనుకోండి ప్రతిదీ చూసి తోముకుని చక్కగా మంచిగా కడుక్కుంటాను. మన ఇంట్లో వస్తువులు మనకే నీట్గా ఉంటాయి, మనం ఎట్లా చేసుకోవాలో మనకు తెలుస్తుంది కదా. నేను లేవలేనప్పుడు చేసుకోలేనప్పుడు అప్పుడు పెట్టుకోవచ్చులే, ఇప్పుడు ఎందుకు, ఖాళీ చేతులు బాగానే ఉన్నప్పుడు అంటే పని తక్కువగానే ఉంటుంది. ఎక్కువగా ఉన్నా కూడా తప్పదు, మనకి శుభ్రంగా కావాలి అనుకుంటే కొన్ని మనం చేసుకోవాలి. ఇక లేదు తప్పదు మనకు జరగదు అనుకున్నప్పుడు ఇక పని మనిషిని పెట్టుకోవడం అయితే తప్పదని అనుకుంటాను. గిన్నెలంతా కడిగేసి లోపల పెట్టేసిన తర్వాత ఇదిగోండి స్నానానికి వెళ్ళి వచ్చేసరికి ట్యాంకులు కడుగుతానని చెప్పి ఒక అబ్బాయి 4 రోజుల నుంచి తిరుగుతున్నాడండి, తెలిసిన పిల్లాడే. ప్రతి 2 నెలలకి నా ట్యాంక్ కడిగిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు 3 నెలలు అయిపోయింది, ట్యాంక్ కడగాలి అని అనుకుంటున్నాము. ఈ అబ్బాయి వారం 10 రోజుల నుంచి తిరుగుతున్నాడు. మాకే ఖాళీ ఉండకంటే ఈయన ఉండాలి ట్యాంకు కడిగేటప్పుడు, కంపల్సరీ ఈయన ఉంటేనే అవుతుంది అనమాట. ఇంకా అంకుల్ గారు లేరమ్మా, రేపు సాయంత్రం రా అని చెప్తున్నాను.
సరే ఆంటీ అయితే వస్తానని చెప్పి ఇక వెళ్ళాడు. నేనేమో స్నానం చేసి వచ్చి ఇప్పుడు 6 గంటలకి మాకు భగవద్గీత క్లాసే ఉంటుంది, కానీ వేరేగా దేవుడి గురించి అన్ని విషయాలు చెప్తూ ఉంటారు ఆ క్లాసులో. అందుకని చెప్పి దీపారాధన చేసేసుకుందాము ఈలోపు అని చెప్పి బాగా దాహం అవుతుంది. ఎంత మంచినీళ్ళు అవుతున్నాయి అంటే పూజ అయినాక తాగుదామని కూడా నేను అప్పటి వరకు ఉండలేకపోయాను. ఇక మంచినీళ్ళు తాగేసేసి దీపారాధన చేసుకోవటానికైతే కూర్చున్నాను. స్వామిని మనము రిక్వెస్ట్ చేసుకోవాలి, కృష్ణయ్య నేను నీ కోసమే, నీ సేవ చేసుకోవటం కోసమే నేను ఉంటున్నాను, నాకు ఆరోగ్యాన్ని ఇవ్వయ్యా అని చెప్పి అడగాలి స్వామిని. నేనైతే అలాగే అడుగుతాను, నాకు ఆరోగ్యాన్ని ఇవ్వయ్యా, నీ సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు కలిగించు అని చెప్పి నేను రిక్వెస్ట్గా అడిగితే అన్నీ ఇంకా ప్రతిదీ ఆయనే చూసుకుంటాడని నా నమ్మకం అన్నమాట. ఇప్పుడు పురుషోత్తమ మాసం అని చెప్పి నెలలో 10 రోజులు ఎక్కువ వస్తుంది. ఆ ఎక్కువ వచ్చిన 10 రోజులు 3 సంవత్సరాలకి ఈ నెల రోజులు అధిక మాసం వచ్చింది. పురుషోత్తమ మాసం అంటారు ఇస్కాన్ టెంపుల్లో. అందుకని చెప్పి మా మాతాజీలు చెప్తున్నారు, ఈ నెల రోజులు కూడా తెల్లవారుజామున మాత్రం ప్రతి వాళ్ళు మిస్ అవ్వకుండా రండి, హరే కృష్ణ మహామంత్రం చేసుకుందాము, చాలా మంచిది అని చెప్పి చెప్తున్నారు. అలాగేనండి వస్తాము అని చెప్పి ఎవరికి వాళ్ళము చెప్పుకుంటున్నాం అన్నమాట. కృష్ణ భగవాన్ని మాత్రం నాయన అన్నింటికీ నువ్వే ఉన్నావు, నీట ముంచినా పాల ముంచినా నీదే భారం, ఏం చేస్తావో నువ్వే, అంతా నీ మీదే భారం వేశాను, నువ్వు నాకు మాత్రం మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నీ సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు కలిగించి తండ్రి, ఇంకా నేను ఏమీ అడగను, ఏ కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా తట్టుకునే శక్తి నువ్వు, అది మాత్రమే నేను వేడుకుంటాను, చాలా చాలా రిక్వెస్ట్ చేస్తానండి. మనము ప్లీజ్ అని ఎవరినైనా అడిగితే చూడండి ఎదుటి మనిషి అయినా కరిగిపోతారే, అలాంటి ఇది భగవంతుడిని రిక్వెస్ట్గా బ్రతిమలాడుకుని అర్థిస్తే భగవంతుడిని మనకు మంచి ఆరోగ్యం ఇవ్వడా, తప్పకుండా ఇస్తాడు కృష్ణ భగవానుడు. ఆర్తితో అడిగి చూడాలే కానీ, మనము అడగాలే కానీ ఏది కూడా మనకు తక్కువ చేయడం శ్రీకృష్ణ భగవానుడు, అదొక్కటే నేను నమ్ముతాను. ఇక ఇప్పుడేమో మాకు భగవద్గీత క్లాస్ ఉందని చెప్పాను కదా, నేను ఆన్లో పెట్టుకునే నేను వీడియో కూడా తీసుకుంటున్నాను అనమాట. అవి వినిపిస్తూనే ఉన్నాయి, నేను దీపారాధన చేసుకుంటూనే ఉంటున్నాను. అలాగే నైవేద్యానికి ఇంట్లో అన్నీ నిండుకున్నాయి అని చెప్పి ఇక తేనె ఉంది, ఏమున్నాయి అని చెప్పి ఆలోచిస్తే తేనె ఒక్కటి మాత్రమే ఉంది. ఇక అదే కన్నయ్యకి నైవేద్యంగా పెట్టి మనస్ఫూర్తిగా నమస్కారం అయితే చేసుకున్నాను. తండ్రి స్వీకరించు, తీసుకో అని చెప్పి నా కృష్ణయ్య అంటూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మాతాజీ 5వ మంత్రంలో ఉన్నామా, మనం 4వ మంత్రం 28 పేజ్ మాతాజీ. 2వ మంత్రం మాతాజీ ఒక మాట, మష్రూమ్ అంటే తినొచ్చా మాతాజీ? ఏంటి మాతాజీ? మష్రూమ్ తినొచ్చా? మష్రూమ్ తినద్దు మాతాజీ, మష్రూమ్ తినొద్దా? తినకూడదు. మాతాజీ అది నాన్ వెజ్ అంటే మాతాజీ, మీకు అందరు తెలుసు, శ్రీనివాస్ ప్రభు చెప్పారు తినద్దని. అంటే నేను తినలేదాన్ని, తినబుద్ధి కాలే కానీ. అవునా? అవును మాతాజీ, అవును. నాకు తెలియక మష్రూము కూర వండుకుని తిన్నాను, ఇంకెప్పుడు తినను అని అనుకుంటున్నాను అనమాట. మాతాజీలు తినకూడదని చెప్తున్నారు కదా, తెలియక పొరపాటున తిన్నాను, కానీ తినకూడదని చెప్పి ఇస్కాన్ టెంపుల్లో చెప్తున్నారు. మష్రూము తినకూడదు అని తెలియనప్పుడు మాత్రం నేను మొన్నటి వరకు తిన్నాను, ఎన్వితో సమానమని తినద్దు అని చెప్పి చెప్తున్నారు. ఇంకా అలాంటప్పుడు దాన్ని ముట్టుకోకూడదు అని చెప్పి అనుకుంటున్నాను అనమాట. నేను పూజ చేసుకుంటే అంటే సాయంత్రం 6 అయిపోయింది. ఇప్పుడు దీపారాధన చేసుకునే టైంకే ఇక అవి మా మాతాజీలు ఫోన్లో గ్రూప్లో వచ్చేస్తారనమాట భగవద్గీత క్లాస్ చెప్పుకోవటానికి. భగవంతుడి గురించి, శ్రీకృష్ణ పరమాత్మ లీలల గురించి అన్ని విషయాలు ప్రతీదీ ఆ భక్తుల సాంగత్యంలో ఉంటే మనకి వేరే ఆలోచన అనేదే నాకు అసలు రాదు. ఇంట్లో పని నాకు ఒక్కొక్కసారి అయితే యూట్యూబ్ చేయడం వల్ల శ్రీకృష్ణ భగవాన్ని నేను తక్కువగా కొలుస్తున్నానేమో, నాకు టైం సరిపోవట్లేదు, హరే కృష్ణ మంత్రం చేయలేకపోతున్నానని ఒక్కొక్కసారి బాధ కూడా అనిపిస్తుంది. అందుకనే చెప్పి నేను ఆయనే ఆర్తితో అడుగుతున్నాను, తండ్రి నాకు శక్తినివ్వు, నీ నామాన్ని జపించే శక్తినివ్వు నాయన అని చెప్పి ఎంతో ప్రేమతో నేను అదే అడుగుతున్నాను. ఆయన్ని అంతకు మించి నేనేమీ అడగట్లేదు. ఇంకా మిగతావన్నీ ఆయనే చూసుకుంటాడు. ఆయన జపం మనం చేసుకుని ఆయనే దిక్కు అని మనం
మనసా వాచ కర్మణ తలిస్తే ప్రతి విషయం మనకు సంబంధించిన ప్రతి పని ఆయనే దగ్గరుండి చూసుకుంటాడు. అదైతే మాత్రం నేను ఖచ్చితంగా నమ్ముతాను. నా విషయంలో అలాగే జరిగిద్ది. ఇంకా ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత క్లాస్ వింటూ ఇదిగోండి పప్పు కూడా పోసాను, దోశలకు పోసాను అని చెప్పాను కదా. ఇక ఇది మంచిగా కడిగేసేసి గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పటి వరకు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసిన మీ అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఇలాగే ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను.